సత్యం, అహింసలకు ప్రతీకగా నిలిచిన ఒక మహానీయుడు వారసురాలు ఇప్పుడు కటకటాల పాలైంది. చరిత్రలో ఎవ్వరూ ఊహించని ఒక సంచలన తీర్పు ఇది. మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశీష్ లతా రామ్ గోవింద్ 56 ఏళ్ల వయసు. ఈమెకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. అవును, మీరు విన్నది నిజం. 7 ఏళ్లు, అది కూడా ఒక భారీ మోసం ఫోర్జరీ కేసులో. 6 మిలియన్ బ్రాండ్లు అంటే భారత కరెన్సీలో ఏకంగా 3.22 కోట్లు. ఈ భారీ మొత్తాన్ని మోసం చేసిన కేసులో దక్షిణాఫ్రికాలోని డర్బన్ కోర్టు ఆమెను దోషిగా తేల్చింది. ఎలా జరిగింది? 2015లో ఈ కేసు మొదలైంది. భారతదేశం నుంచి 3 కంటైనర్ల నార వస్త్రాలు వస్తున్నాయని నమ్మించడానికి నకిలీ ఇన్వాయిస్లు, ఫోర్జరీ పత్రాలు సృష్టించిందట. వ్యాపారవేత్త ఎస్ఆర్ మహారాజ్ నుంచి 6.2 మిలియన్లు తీసుకుందట. లాభాల్లో వాటా ఇస్తారని నమ్మించి అసలు సరికే లేదని తేలడంతో ఈ భారీ కుంభకోణం బయటపడింది. ఆమె ఒక ఎన్జిఓలో వ్యవస్థాపకురాలు, డైరెక్టర్ గా పనిచేశారు. తనను తాను పర్యావరణ సామాజిక కార్యకర్తగా చెప్పుకున్నారు. ఆమె తల్లి ఎలా గాంధీ మానవ హక్కుల కార్యకర్తగా అంతర్జాతీయంగా గుర్తింపు పొంది భారతదేశం, దక్షిణాఫ్రికా నుండి జాతీయ పురస్కారాలు కూడా అందుకున్నారు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇలాంటి మోసానికి పాల్పడడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. సత్యానికి నిదర్శనమైన గాంధీజీ వారసత్వానికి ఇది ఒక చేతునిచ్చం. ఈ తీర్పు చట్టం ముందు ఎవరు అతీతులు కారని మరొకసారి నిరూపించింది. డబ్బు కోసం పేరున్న నేపథ్యాన్ని సైతం పక్కన పెట్టి మోసాలకు పాల్పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని ఈ తీర్పు ప్రపంచానికి తెలియచేస్తోంది.